హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోమ్లీస్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇక్కడ వ్లాగ్ వచ్చేసి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి బస్సులో వెళ్ళడానికి అయితే ఒక 2 hours జర్నీ అయితే పడుతుంది. మేమైతే పొన్నూరు మీద నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడ పొన్నూరులో అయితే ఫేమస్ టెంపుల్ ఉంది, అది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ స్వామివారు వచ్చేసి 24 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో నల్లని రాతితో ఏకశిలా విగ్రహంగా అయితే చెక్కబడి ఉంటారు. ఈ టెంపుల్ వచ్చేసి చాలా ప్రసిద్ధి చెందింది. మీలో ఎవరైనా తెలిసి ఉంటే కమెంట్ చేయండి. ఈ టెంపుల్ లోపల అయితే చిన్న టెంపుల్స్ ఇంకా చాలా ఉంటాయి. మేమైతే అప్పుడప్పుడు ఈ టెంపుల్ కి వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడైతే ఈ టెంపుల్ ఇంకా బాగా డెవలప్ అయితే అయ్యింది. ఇంకా ఫైనల్ గా మా ఊరైతే వచ్చేసాము. మా ఇంటికి కూడా వచ్చేసాము మేము. ఇదేనండి మా ఇల్లు. మా ఇంటి ముందు అయితే చాలా పెద్ద ప్లేసే ఉంది. ఇంకా వాటిలో అయితే మాకు ఇంటి ఎదురుగా మల్లి చెట్టు అయితే ఉంటుంది. తర్వాత సైడ్ కి వచ్చేసి సీతాఫలం చెట్టు, అలాగే మామిడి చెట్టు కూడా ఉన్నాయి. ఇంకా వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఇంక కూరగాయల విత్తనాలు కూడా అయితే పెట్టేస్తారు. ఇంకా వాళ్ళకైతే ఇంట్లోకి అయితే వచ్చేస్తాయి వెజిటబుల్స్. ఇంకా మేము వచ్చామని తెలియగానే మా బజార్లో పిల్లలందరూ అయితే మమ్మల్ని చూడడానికి అయితే వచ్చేసారు, పిల్లలతో ఆడుకోవడానికి అని చెప్పేసి. నేను వీడియో చేస్తున్నానని చెప్పేసి వాళ్ళైతే ఫేసెస్ అయితే కవర్ చేసుకుంటున్నారు చేతులతో. ఇంకా అమ్ములు హాయ్ చెప్తుంది, మీరు కూడా చెప్పండి అని చెప్తే లాస్ట్ లో ఇంకా హాయ్ అని చెప్పేశారనమాట. వీళ్ళంతా ఎవరో కాదండి, మా రిలేటివ్సే. చిన్నప్పుడు అమ్మతో చాలా బాగా ఆడుకునే వాళ్ళు వీళ్ళందరూ. అందుకని చెప్పేసి తను రాగానే వీళ్ళందరూ అయితే వచ్చేసారు మా ఇంటికి. ఇంకా మేము వచ్చిన రీజన్ వచ్చేసి మెయిన్ గా మా ఆడపడుచుకైతే మోకాళ్ళ ఆపరేషన్ అయితే చేశారు, అందుకని చెప్పేసి పలకరించడానికి వచ్చాము. దాంతో పాటు ఇప్పుడైతే ఆషాఢ మాసం కదా, మా ఇంటి అమ్మవారికి అయితే సారీ అయితే పెడుతున్నారు. ఇంకా రెండు కలిసి వచ్చాయి కదా అని చెప్పేసి ఇప్పుడైతే మేము ఊరికి అయితే వచ్చేసాము. ఇంకా మేము వచ్చేలోపు మా అత్తయ్య అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసింది, పిల్లలకు పెట్టి నేను కూడా తినేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇల్లు అయితే ఊడ్చుకొస్తున్నాను. ఇంత చిన్న ఇల్లు కదా, మీకు ఎట్లా సరిపోతుంది అనుకోకండి. మేమైతే కరోనా టైంలో అయితే 5 years ఇదే ఇంట్లో మా అత్తయ్య వాళ్ళతో అయితే కలిసి ఉన్నాము. అందరితో కలిసి ఉండాలంటే ఎంత చిన్న ఇల్లు అయినా సర్దుకొని ఉండాలనేసి నా అభిప్రాయము. ఇంకా మా పిల్లలు అయితే తినేసి ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడైతే మనం పట్టుకోలేమన్నమాట, సిటీలో కాబట్టి వాళ్ళు ఉండమన్న చాట ఉంటున్నారు, కూర్చోమన్న చాట కూర్చుంటున్నారు. ఇంకా పల్లెటూరుకి వచ్చినాక అంతా మన వాళ్ళే కాబట్టి మనం ఆపినా కూడా ఆగలేరు అనమాట వాళ్ళు. ఇంకా నేను కూడా ఇల్లు చేసి మాకు రేపైతే సారి పెడుతున్నారని చెప్పాను కదా, మా అత్తయ్య అయితే చల్లుడు పట్టడానికి అయితే అక్కడికైతే వెళ్ళారు. ఇంకా నేను కూడా అయితే అక్కడికైతే వెళ్తున్నాను. మాకు దేవరగుడి కట్టి అయితే 2 years అయితే అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా అమ్మవారికి సారి అయితే సమర్పించారు. అదే విధంగా ఈ ఇయర్ కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి అయితే సారిని అయితే సమర్పిస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ముందే రోజే అమ్మవారికి సలివిడిని అయితే ప్రిపేర్ చేస్తారనమాట. ఈ సారి అనేది ఆడపిల్లల చేతుల మీదుగా అయితే తీసుకొస్తారు అమ్మవారికి. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే పిండి అయితే జల్లెడ పడుతున్నాను చలివిడికి. నెక్స్ట్ వీడియోలో అయితే అమ్మవారికి సారి ఎలా తీసుకెళ్తామో చూపిస్తాను. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.